హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం చీజ్ పన్నీర్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చీజ్ పన్నీర్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. శాండ్విచ్ అంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనకు బాక్సెస్కి, కొంచెం స్నాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి చాలా ఈజీ అండ్ హెల్తీ డిష్ ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు, నేనైతే బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను. మీకు కావాలంటే వైట్ బ్రెడ్ అయినా శాండ్విచ్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. దీనికి మనం గ్రీన్ చట్నీ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు గడ్డ పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయలు, సాల్ట్. మనం శాండ్విచ్ స్టఫింగ్ కోసం మెయిన్గా మనం చీజ్ బాగుంటుంది కాబట్టి చీజ్ని వేసుకోవాలి. బటర్, పనీర్, స్వీట్ కార్న్, 3 కలర్స్ క్యాప్సికమ్స్ని తీసుకున్నాను. నేను ఎల్లో, రెడ్, గ్రీన్లో తీసుకున్నాను. కలర్ఫుల్గా బాగుంటుంది. వైట్ ఆనియన్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిక్స్ హెర్బ్స్, పెప్పర్, సాల్ట్. ఇలా మనం సీజన్లో దొరికినప్పుడు వైట్ ఆనియన్స్ని యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మనం కార్న్ అన్నీ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా మనం ఫైన్గా మనం బ్లెండర్స్లో కానీ లేదా మిక్సీలో కూడా మనం జస్ట్ ఒక కోర్స్ పౌడర్ లాగా మనం అన్నీ బ్లెండ్ చేసుకున్నామంటే ఒకదాని తర్వాత ఒకటి పిల్లలు వాటిని తీసేయకుండా పక్కన పెట్టేయకుండా శాండ్విచ్లో మనకు మిక్స్ అయిపోయి తినేస్తారు. ఇందులో మనం క్యారెట్ కానీ పాలకూర కానీ ఏదైనా సరే మనకు నచ్చిన టేస్ట్ వైజ్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా చాప్ చేసేసుకొని చూడండి. పనీర్ని కూడా నేను ఇలా సాఫ్ట్గా చేసేసుకుంటున్నాను. పాలకూర తినని పిల్లలైతే ఇలా మనం ఇందులో ఫైన్గా మనం కొద్దిగా ఒక 4-5 ఆకులైనా సరే మనం వేసేసి చాప్ చేసి పెట్టామంటే తినేస్తారు, పెద్దగా టేస్ట్ కూడా తెలియకుండా. ఆనియన్ని కూడా మనం ఇలా రఫ్గా చాప్ చేసుకొని, గ్రీన్ చిల్లీ, మనం తీసుకున్న బెల్ పెప్పర్స్ని కూడా మనం క్లీన్ చేసుకొని రఫ్గా ఇలా చాప్ చేసుకున్న తర్వాత బ్లెండర్లో వేసేసుకోవాలి. కొంచెం మనం చీజ్ అండ్ పనీర్ ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి ఈ వెజిటేబుల్స్ అందులో మిక్స్ అయ్యి కలర్ఫుల్గా చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ స్టఫింగ్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఇంటికి వచ్చేలోపు స్నాక్ కానీ లేదా బిఫోర్ డే నైట్ కూడా మనం స్టఫింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మార్నింగ్ కుకింగ్ కూడా మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీటిని మనం చపాతీ చేసేటప్పుడు మధ్యలో స్టఫింగ్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ దోసాస్కి కూడా మనం చీజ్ దోసాస్ లాగా ఈ స్టఫింగ్ని పెట్టేసి ఫోల్డ్ చేసేస్తే మనకి ఇలా ఈ స్టఫింగ్తో మనం ఇలా చాలా చాలా రెసిపీస్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించామంటే కుకింగ్ మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికే. చీజ్ని మనం ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటే మనకు శాండ్విచ్కి చాలా బాగుంటుంది. ఇలా గ్రేట్ చేసుకునే టైం లేకపోతే చీజ్ని కూడా మనం అలా బ్లెండ్ చేసేసుకోవచ్చు. దీన్ని మీ టేస్ట్కి తగినట్టు చీజ్ అండ్ పన్నీర్ క్వాంటిటీలు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. క్యాలరీ కూడా చూసుకొని చేసుకోవచ్చు దీన్ని. చూడండి చీజ్ ఎంత బాగుంది కదా, గ్రేట్ చేసింది చూడ్డానికే. ఇలా మనం చాప్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ హెర్బ్స్, కొంచెం ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ అండ్ సాల్ట్ని కూడా మనం ఇక్కడ ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ పిల్లలు స్పైస్ తినరంటే చిల్లీ ఫ్లేక్స్ కానీ చిల్లీ కానీ ఏదైనా ఒక్కటి యూస్ చేసుకొని ఒకటి స్కిప్ చేసేసేయచ్చు మీరు. శాండ్విచ్లో ఎప్పుడైనా మనం చీజ్ అండ్ పనీర్ని యాడ్ చేసేటప్పుడు
కొద్దిగా మనం ఇలా పెప్పర్ని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేట్ చేసుకున్న చీజ్ని కూడా వేసి మిక్స్ చేసేద్దాం. మనకప్పుడు స్టఫింగ్కి కావాల్సిన మిక్స్ రెడీ అయిపోతుంది. కొత్తిమీరని మనం ఇలా డైరెక్ట్గా కట్ చేసి వేసేసుకోవాలి. చూడండి, మనకు కలర్ఫుల్గా స్టఫ్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. గ్రీన్ చట్నీకి మనం పెరుగుని ఎంత గడ్డగా యూస్ చేసుకుంటే మనకు అంత చట్నీ థిక్నెస్గా బాగుంటుంది. మనం ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి మనకు కలర్ నేచురల్గా లైట్ కలర్లోనే ఉంటుంది. హోటల్స్లో లాగా మనకు అంత బ్రైట్ గ్రీన్లో ఉండదు. ఇందులో పెరుగు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని మనం ఫైన్గా గ్రేట్ చేసేసుకోవాలి. వాటర్ కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు పెరుగులో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది దీనికి. చూడండి, మనకు నేచురల్గా కలర్తో గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా మనం బ్రెడ్స్కి సైడ్స్ కట్ చేసేసుకొని ఒక సైడ్ మనం బటర్ని అప్లై చేసుకుందాం. మనకు టోస్టర్లో పెట్టడానికి వన్ సైడ్ బటర్ అప్లై చేసుకోవాలి కాబట్టి వన్ సైడ్ బటర్ అప్లై చేసుకొని ఇంకో సైడ్ మనం గ్రీన్ చట్నీని పెట్టేసుకుందాం. ఇలా గ్రీన్ చట్నీని పెట్టిన తర్వాత ఎక్కువసేపు మనం ఇలా ఉంచామంటే అది విరిగిపోతాయి, కొంచెం నానిపోతుంది బ్రెడ్ కాబట్టి. నేనైతే బటర్ను కొంచెం ఎక్కువనే పెడుతున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇలా మనం కావాల్సిన అన్ని బ్రెడ్ స్లైసెస్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం అన్నీ అప్లై చేసుకొని స్టఫింగ్ పెట్టేసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మనం దీన్ని శాండ్విచ్ మేకర్లో కాకపోయినా రెగ్యులర్ తవా పైన కూడా మనం అలా పెట్టేసి రెండు వైపులా మనం కాల్ చేసుకున్నామంటే మనకు పాన్ మీద కూడా మనకు శాండ్విచ్ తయారైపోతుంది. నేనైతే ఇలా టోస్టర్లో పెట్టేస్తున్నాను. ఇలా మనం టోస్టర్కి ముందుగా కొద్దిగా బటర్ని అప్లై చేసేసుకున్నామంటే అవి ఈజీగా మనకు వచ్చేస్తాయి. ఇలా మనం 1 to 2 minutes మనం పెట్టేసుకుంటే చూడండి మనకు మంచి కలర్తో మనకు శాండ్విచ్ తయారైపోయింది. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 30 seconds ఎక్స్ట్రా ఉంచుకున్నా సరిపోతుంది. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని తీసేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన శాండ్విచ్లు 1 by 1 ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, మనకు చీజ్ అండ్ పన్నీర్తో కలర్ఫుల్గా శాండ్విచ్ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, మనకు చూస్తుంటేనే యమ్మీగా నోరూరిపోతుంది కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.